హలో. అటుకులతో గారెలు. అటుకులు ఏంటంటే మనం నానబెట్టి ఫస్ట్ ఈ వాటర్ని తీసేయాలి. ఒక 15 మినిట్స్ నానబెట్టాక మనం మెత్తగా అయిపోతాయి కదా, ఆ వాటర్ అంతా తీసేసి దాంట్లో బియ్యం పిండి అండ్ శనగపిండి వేయాలి. మళ్ళీ మనం కారం కోసం పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ధనియాల పొడి, కరివేపాకు, అలా మనం జీలకర్ర అలాంటివన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని పెరుగు కూడా పోసుకోవాలి. పెరుగు పోసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెరుగు సరిపోకుంటే కొన్ని వాటర్ పోసుకొని మనం గారె పిండికి కలిపినట్టు కలిపేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక మనం మామూలుగా గారెలు చేసుకుంటాం కదా, అలానే చేసేసుకొని ఒక్కొక్కటి వేసుకొని అవి కాగేంత వరకు తీసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఎట్లా ఉంటుందో అనుకున్నా కానీ చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయడము. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంటే పచ్చివాసన అంతా పోయి మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి అనేది నార్మల్గా అయినా తినొచ్చు, సాస్ లాగా అలా పెట్టుకొని అయినా తినొచ్చు. నేను నార్మల్గా దీన్ని చూస్తేనే చాలా మంచిగా అనిపించింది. సాస్ పెట్టుకుంటే మనం ఇంకేమైనా పచ్చడి లాంటివి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. నెక్స్ట్ టైం ఇలా వెరైటీగా ట్రై చేయండి.